ఇప్పుడు ఒక విల్లా కట్టుకున్నారు, ఉదాహరణకు చెప్తున్నానమ్మా. కానీ మనం అంతా వాస్తు ప్రకారం కట్టుకున్నాము. దేనికోసం మనం అసలు వాస్తవ ప్రకారం మనం ఎందుకు కట్టుకుంటున్నామమ్మా? మన పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మన సంపద బాగుండాలి, మనం ఒక రాజయోగం లెక్క మంచి జీవనం, అంటే మానవ జన్మ అతి ఉత్తమైన జన్మ అన్ని జీవులలో. ఈ జన్మలో మనం భోగభాగ్యాలు అనుభవించుకుంటూ నలుగురు సహాయసహకారం అందించి చాలా బాగుండాలని ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు బాగా గొప్ప చదువులు చదువుకోవాలి, బాగా రాణించాలి. చాలా వరకు ఏంటంటేనమ్మా, పిల్లల కోసం ఉన్న పొలం అమ్మి సిటీకి వచ్చేసి మంచి ఇల్లు కట్టుకొని వాస్తు ప్రకారం పిల్లలు వాళ్ళు బాగుపడితే చాలు, వాళ్ళు పెద్దగా అయితే చాలని ఆశపడతాం. మంచి ఇల్లు వాస్తు ప్రకారం కడతాం. కానీ కొంతమందికి యోగించదు. ఎందుకంటే ఒక్క ఇంటికి 108 రకాల దోషాలు ఇబ్బంది పెడతాయమ్మా వాస్తుశాస్త్ర ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు పక్షి వేద వాస్తు దోషం ఉంది, రాకూడని పక్షులు ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతాయమ్మా, అది కూడా ఒక దోషం. అక్కడి నుంచి ఆ ఇంట్లో ఒక అరిష్టం అనేది మొదలవుతుంది. ఆ ఇంటి మీద గృహప్రవేశం అయిన తర్వాత, శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ఇంటి మీద ఒక నరఘోష, నరపీడ, ఎవరో పాపిష్టి కళ్ళు పడిపోతాయి. అప్పటి నుంచి ఆ ఇంట్లో అనేకమైన కష్ట నష్టాలు ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్, ప్లాట్ కొనుక్కున్న వాస్తు ప్రకారం పిల్లల్ని ఇక్కడ బాగా చదివించి మంచి గ్రూప్ 1లో తీసుకొని వెళ్దామని పిల్లల్ని తీసుకొని వచ్చిన చదివి, కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క మార్కులో పిల్లలు తప్పిపోతున్నారు, మార్క్స్ తగ్గిపోతున్నాయి, బాగా కష్టపడ్డ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటారమ్మా. అయితే మేము ఒకటే అంటామమ్మా, వాస్తు బలంగా ఉండాలి. అయితే మనకు డోర్లు, వంట, నిద్ర ఇదొక్కటే చూసుకోవద్దమ్మా. పరిసరాల ప్రభావం ఆ గృహానికి అనుకూలంగా ఉందా లేదా, అంటే వాస్తులో అతి ముఖ్యమైనది పరిసరాల ప్రభావం అమ్మ. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఒక పిల్లవాడు చదువుకొని వెళుతూ ఉన్నప్పుడు, ఈయన ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ అనుకుందామమ్మా, నలుగురు తలుచుకొని వాస్తవానికి ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ చేసి డౌన్ చేయొచ్చు, పెద్ద సమస్య ఏం కాదు కదమ్మా. అలాగే ఒక గృహం లోపల ఎదిగే వాళ్ళని వెనక్కి లాగడానికి ఏంటంటేనమ్మా, కొన్ని కుడియవేద వాస్తు దోషాలు ఉన్నాయి. అంటే దక్షిణం నుంచి ప్రహరీ, అంటే ఒక ప్లాట్ ఎలా అంటేనమ్మా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ ఉండాలి, మన పక్కది కూడా సేమ్ ఉండాలి. మనకు ఈస్ట్లో 45 ఉంటాయి, మనకు వెస్ట్లో వాళ్ళకు కూడా 45 కొలత ఉన్నప్పుడు ప్రహరీ టు ప్రహరీ మ్యాచ్ అవ్వాలి. అలా కాకుండా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి మన గేట్లో పడవడము, లేదంటే మనకు దక్షిణం పక్క ఇంటి నుంచి ఒక కుడియవేద దోషం గోడ, దక్షిణం కానీ నైరుతులు కానీ పడమర ఉత్తరము, ఇలాంటి కుడియవేద దోషాలు ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా యోగించక ఆ ఇంట్లో అనేక రకమైన బాధలు అనుభవించుతుంటామమ్మా. మనం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఒకటి మనం ఇల్లు తీసుకున్నాము, ఇంట్లో రాగానే ఒక వారం 10 రోజులనో, ఒక నెలనో, 3 నెలలనో జనరల్గా ఒక జ్వరం వచ్చి హాస్పిటల్ జాయిన్ అయితే 3-4 లక్షల రూపాయలు అయిపోయినాయి. జ్వరం వస్తే 10 రూపాయలు, 1000 రూపాయలు, 2000 అయిపోవాలి, అది సాధారణమమ్మ. అలా కాకుండా ఆ దోషం ఉందంటే 100% ఆ మనం తీసుకున్న ప్లాట్కి మరి కంపల్సరీ నైరుతి నుంచి ఎఫెక్ట్ వస్తాయి. ఎలా అంటేనమ్మా, ఒక దొంగ వీధిపోటు ఉంటుంది, అంటే వీధిపోటు రోడ్డు వచ్చి నేరుగా కొడితేనే వీధిపోటు కాదమ్మా. మనకేంటంటే అపార్ట్మెంట్ కల్చర్లో మనం తీసుకుంటాం, ఒక నార్త్ ఫేస్ తీసుకుంటాం, కానీ మన మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాంపుల్ అమ్మ, మనకు వెస్ట్లో కానీ సౌత్లో కానీ వాళ్ళు సింగిల్ ఫ్లోర్ ఉంటుంది, మనం 5 ఫ్లోర్లో మనం పైన ఉంటాం. కానీ అవతల మన పక్కన బిల్డింగ్కి ఏంటంటే పక్కన వచ్చేసి ఒక వీధి పోటు ఉంటుందమ్మా, అది అక్కడి వరకు బ్రేక్ అయి ఉంటుంది. మన ఇంటికి డైరుగా ఉండదు, అది అడ్డం ఉంటుంది, కానీ అది గ్రౌండ్ ఫ్లోర్ వరకు హెల్ప్ చేయగలుగుతుంది. కానీ మిగతా 4 ఫ్లోర్లకు ఆ దొంగ వీధి పోటు వలన ఆ ఇంట్లో యజమానికి యాక్సిడెంట్స్, గుండెపోటు రావడం, పెరాలసిస్ రావడం, నైరుతి వీధిపోటు వలన పెరాలసిస్ రావడము. అంటే నైరుతికి అధిపతి నీరుతు శవం అనే ఒక వాహనం మీద నిద్రించి ఉంటాడు. మన పడక గది శవం లాంటి నిద్ర రావాలి అనుకుంటాం, కానీ జీవితాంతం పక్షవాతం వచ్చి అక్కడ పడాలని ఎవరు కోరుకోము కదమ్మా. కానీ ఆ వీధి పోట్లు ఏం చేస్తుంది, దొంగ వీధి పోట్లు ఏం చేస్తాయంటే అది నెగటివ్ ప్రభావం చూపించి ఆ యజమానికి ఆ విధంగా మంచం మీద పడేసేటట్టు చేస్తుందమ్మా. ఎందుకంటే ఆ వాస్తు దోషం. అందుకేనమ్మా పరిసరాల ప్రభావం బాగా లేనప్పుడు ఎంత బలమైన మనం వాస్తు ప్రకారం కట్టుకున్నా అది యోగించవు. కొన్ని బిల్డింగ్లు ఉంటాయమ్మా బలంగా. యోగించినప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఆ టైం వరకు? ఇప్పుడు ఇది తీసుకున్నాం, వెంటనే అమ్మేసిపోవడానికి కుదరదు, కొనుక్కున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎంత అంతు చిక్క
కానీ వాస్తు దోషాలు మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకి, మన వంశానికి ఇబ్బంది పెట్టకుండా అష్టదిగ్బంధన అనే కార్యక్రమం చేస్తూ ఉంటానమ్మా.